సర్కారు కొలువులు అంటే ఎట్లుంటాయి? కొందరు మంచిగానే పని చేస్తారు, కానీ కొందరు డ్యూటీకి పోయినామా సంతకం పెట్టినామా వచ్చినామా అన్నట్టే ఉంటారు. ఊర్లలో పని చేసేటోళ్ళు అయితే అలా ఇష్టం ఉంటే పోతారు, లేకుంటే లేదని బయట పేరున్నది. కానీ ఈ సారుని చూస్తే సర్కారు నౌకరీ చేసేటోళ్ళు ఇట్లా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. సర్కారు కొలువు వచ్చి పల్లెటూరులో పని చేయాలంటే ఎవ్వరూ ఇష్టపడరు. ఎంత జల్దినా ఆడికెళ్ళి అవతల పడదామా అని చూస్తారు. ఇక డాక్టర్లు అయితే మేము ఊర్లకు పోమని అప్పట్లో సర్కారుతోని పెద్ద లొల్లే పెట్టుకున్నారు. కానీ సారుని చూస్తే నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తున్నదిలా. పల్లెటూర్లు కాదు, వాగులు వంకలు దాటుకుంటూ పోయి ఎక్కడనో అడవిలో ఉన్నోళ్లకు కూడా వైద్యం చేసి వస్తున్నాడు. ఈయననే ఆ సారు. ఆయన పేరు అప్పయ్య. ములుగు జిల్లా డాక్టర్లకు పెద్ద సార్ అన్నట్టు. జిల్లాలో మొత్తం అడవులేనాయే, చిన్న చిన్న తండాలు చాలా ఉంటాయి. వాళ్ళకు డాక్టర్లు ఉండరు, మంచి చెడ్డ చూసేటోళ్ళు ఉండరు. అందుకే ఈ సారే పోయిండు. 18 కిలోమీటర్లు గుట్టల మీద వాగుళ్ళ నడుచుకుంటా పెనుగోలు అనే ఊరుకు పోయిండు. గంత వరదబోతంటే భయం లేకుండానే వాగు దాటిండు. ఇక ఊరికి పోయి ఆనాకాలంలో ఎట్లా జాగ్రత్తగా ఉండాలో చెప్పిండు. మందు గోళీలు ఇచ్చిండు, అట్లనే కొన్ని సామాన్లు కూడా ఇచ్చి వచ్చిండు. కానీ సారు, మీ అసొంటి డాక్టర్లు రాష్ట్రానికి ఒక్కలున్నా చాలు. ఊర్లకు పోయినా పోకున్నా నాకు జీతం వస్తుందని ఊకునేటోళ్ళు మస్తు మంది ఉంటారు. కానీ మీరు పానాలను లెక్క చేయకుండా పోయొచ్చిండ్రు. అందరి తిప్పలు అరుచుకున్నారు. మీకు మన తీర్మాన వార్తల తరపున శనార్థులు.